నమస్తే అండి. వేసవి కాలంలో ఎక్కువగా కనిపించే సాధారణ ఆరోగ్య సమస్య ఏంటి తెలుసా? గ్యాస్ట్రోఎంటరైటిస్. గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే ఏంటి? వాంతులు, విరోచనాలు, దీనితో పాటు కడుపులో నొప్పి, ఇంకా ఎక్కువైతే నీరసంగా ఉండటం, ఒంటెలు తక్కువగా రావటం, మరి ఇంకా ఎక్కువగా ఉంటే తిక్కమక్కగా ఉండటం. మరి ఇప్పుడు గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే ఎందువల్ల వస్తుంది? మోస్ట్ కామన్ కాజ్ అంటే ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్. ఫుడ్ పాయిజనింగ్ మామూలు కన్నా ఎండాకాలంలో ఎందుకు ఎక్కువ అవుతుంది? ఎందుకంటే ఎండ వేడి వలన బ్యాక్టీరియా వేగంగా గ్రో అవుతుంది అక్కడ. సో అందుకని ఏ పూటకు ఆ పూట వండుకొని తినగలిగితే బెస్ట్. పొద్దుటిది సాయంత్రం తిన్నా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళా అది కాకుండా బయట తింటారు ఎక్కువగా ఈ ఎండాకాలంలో. అది సరిగా ఉడకపోయినా, లేకపోతే అది పాడైంది ఎంత ఉడకబెట్టినా ఈ ప్రమాదం ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ ఫుడ్ పాయిజనింగ్ కాకుండా ఇంకా ఏంటి? వాటర్ ఇంటాక్సికేషన్, వాటర్ పాయిజనింగ్. ఈ వాటర్ ద్వారా ఈ నిలబడిన నీళ్లు ఎక్కువసేపు అయిన తర్వాత తాగటం వల్ల, లేదంటే అశుభ్రమైన నీళ్లు తాగటం వలన వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఎలా, ఈ ట్రీట్మెంట్ ఎలా అంటే మీరు వీలైనంత వరకు వాటర్ ఇంట్లోనే బాయిల్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగటం బెస్ట్. 3, హ్యాండ్ హైజీన్. హ్యాండ్ హైజీన్ అనగానే ఎప్పుడున్నా తినే ముందల చేతులు శుభ్రంగా కడుక్కొని తినండి. ఈ 3 పాటిస్తే చాలా వరకు ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ అనేది రాకుండా ఉండొచ్చు. ఫైనల్గా మీరు తినే ఆహారం, తాగే మంచినీరు ఈ సమ్మర్లో చాలా ఇంపార్టెంట్. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ ఆరోగ్యం కాపాడుకోవచ్చు. అయినా వాంతులు, విరోచనాలు, గ్యాస్ట్రోఎంటరైటిస్ ఉంటే హాస్పిటల్ సంప్రదించండి. ఇనీషియల్ స్టేజెస్లోనే జస్ట్ ఫ్లూయిడ్ సపోర్ట్ థెరపీ సరిపోతుంది. నిర్లక్ష్యం చేసి ఎక్కువ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ పొందాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.